మనకు బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్లో మొబైల్స్ పైన ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం. సో మనకు మొబైల్స్ తీసుకుంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ F41 మనకు 15,000 కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు కార్డ్ డిస్కౌంట్ వచ్చేసి అప్ టు 2,500 వరకు అయితే వస్తుంది. సో మీరు ఈ కార్డ్ డిస్కౌంట్లో కనుక మొబైల్ని పర్చేస్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ 12,500 లోపల మీకు F41 మొబైల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం రియల్మీ 7i తీసుకుంటే మనకు రియల్మీ 7i అనేది ఈ ఆఫర్ సేల్లో 11,999కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ఈ ఆఫర్ సేల్లో ఈ మొబైల్ని మనకు 12,000లో అయితే పొందవచ్చు. ఈ 12,000లో మనకు 2,000 వరకు కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. సో మీరు 10,000లో మనకు రియల్మీ 7 అయితే ఈ ఆఫర్లో వస్తుంది. నెక్స్ట్ పోకో తీసుకుంటే మనకు పోకో C3 అనేది 7,500కి అవైలబుల్గా ఉంది. సో 7,500 అంటే మీకు ఒక 2,000 వరకు కనుక ఆఫర్ వచ్చినట్లయితే, అంటే కార్డ్ డిస్కౌంట్ మీకు 2,000 వరకు వచ్చినా కానీ మనకు 5,500లో ఈ పోకో 3 అయితే మనకు వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఐఫోన్లో తీసుకుంటే ఐఫోన్ SE అయితే మనకు 25,999కి అయితే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ పోకో M2 తీసుకుంటే మనకు 6GB వేరియంట్లో 9,999కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు 6GB బేస్ వేరియంట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మీకు పోకో M2 అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకు 10,000 లోపల ఈ 6GB బేస్ వేరియంట్తో వస్తుంది. 10,000 అంటే మీకు కార్డ్ డిస్కౌంట్ ఒక 2,000 వచ్చిన 8,000లో మీకు పోకో M2 మొబైల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ రియల్మీ C11 తీసుకుంటే రియల్మీ C11 మనకు 6,500లో అవైలబుల్గా ఉంది ఈ సేల్లో. సో మీకు కార్డ్ డిస్కౌంట్ 1,500 వచ్చినా కానీ మనకు 5,000కి అయితే ఈ రియల్మీ C11 అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు రియల్మీ C12 తీసుకుంటే 7,999కి అయితే ఈ సేల్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ మనకు రియల్మీ 7 మనకు ఈ 64 మెగాపిక్సెల్ ఫోన్ కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీకు 14,000లో అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనకు 64 మెగాపిక్సెల్ ఉంది, అట్లాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో ఇచ్చారు. సో దీంట్లో మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది, దాంతోపాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. సో నెక్స్ట్ మనకు పోకో M2 Pro తీసుకుంటే 13,000లో మనకి ఈ ఆఫర్లో అవైలబుల్గా ఉంది. సో రెడ్మీ 9i మనకు 4GB వేరియంట్లో 8,300కు ఈ ఆఫర్ సేల్లో ఉంది. సో మీకు రియల్మీ నార్జో 20 Pro తీసుకుంటే 15,000కు ఈ ఆఫర్లో ఉంది. సో నెక్స్ట్ ఐఫోన్ XR మనకు 37,000 కాస్ట్ ఈ సేల్లో ఉంది. సో నెక్స్ట్ సామ్సంగ్ S20 మీకు 8GB వేరియంట్లో మనకు 49,999కి అయితే అవైలబుల్ ఉంది. సో మీరు సామ్సంగ్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయాలి అనుకుంటే మీకు స్మార్ట్ అప్గ్రేడ్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు స్మార్ట్ అప్గ్రేడ్లో 70% అమౌంట్ పే చేసి మీరు 1 year వరకు వాడుకోవచ్చు. తర్వాత కంటిన్యూ చేయాలి అనుకుంటే మిగతా 30% అమౌంట్ పే చేయాలి. లేదంటే మీరు ఈ మొబైల్ అయితే మనం రిటర్న్ పెట్టవచ్చు. సో నెక్స్ట్ మనకు ఓప్పో సిరీస్లో ఓప్పో A52 ఉంది. మనకు ఓప్పో A52 4GB వేరియంట్లో మనకు 12,999కి అయితే వీళ్ళు ఇచ్చారు. పోకో X3 వచ్చేసి మనకు 16,990, అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మీకు పోకో సిరీస్లో మీకు పోకో X3 అయితే అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనకు రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. మీకు 732 ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంది. సో రియల్మీ 7 Pro తీసుకుంటే మనకు 20,000లో అవైలబుల్గా ఉంది. సో ఐఫోన్ 11 Pro మనకు ఈ ఆఫర్లో 80,000కి అయితే అవైలబుల్గా ఉంది. సో మనకు ఈ ఆఫర్లో లాంచ్ అయిన మొబైల్స్ తీసుకుంటే వివో V20 24,000 కాస్ట్లో ఈ ఆఫర్లో లాంచ్ అయింది. అండ్ అట్లాగే మనకు MI 10T సిరీస్ 35,000కి అయితే ఈ ఆఫర్లో లాంచ్ అయింది. మీకు MI 10T సిరీస్లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మీకు 108 మెగాపిక్సెల్ ఉంటుంది, అట్లాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకు Pixel 4a 6GB వేరియంట్ వచ్చేసి మనకు 13,000 కాస్ట్కి అయితే ఈ సెల్లో లాంచ్ అయింది. సో మనకు బెస్ట్ బేస్ వేరియంట్లో ఆఫర్ కనుక తీసుకుంటే రియల్మీ C15 ఉంది 8,500కి. అట్లాగే ఓప్పో F15 వచ్చేసి మనకు 15,990కి అయితే అవైలబుల్గా ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 Plus మొబైల్ మనకు బేస్ సెగ్మెంట్లో 6,999కి అయితే ఉంది. అంటే మీరు ఒక బేస్ సెగ్మెంట్లో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 Plus తీసుకోవచ్చు, లేదంటే రియల్మీ C15 తీసుకోవచ్చు. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మనకు ఓప్పో సిరీస్లో ఓప్పో F15 అయితే ఉంది. సో నెక్స్ట్ రియల్మీ 6 వచ్చేసి రియల్మీ 6 మనకు 13,500కి ఈ సిరీస్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మనకు నెక్స్ట్ మనం 48 మెగాపిక్సెల్ కెమెరా మొబైల్స్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే మనకు మోటో E7 Plus అయితే మనకు 8,999కి అవైలబుల్ ఉంది. సో అట్లాగే హానర్ సిరీస్లో తీసుకుంటే హానర్ 9X Pro 6GB వేరియంట్లో మనకు 17,000కి ఉంది.
అండ్ మోటరోలా వన్ ఫ్యూజన్ తీసుకుంటే 16,000కి ఉంది. మనకు ఓపో సిరీస్లో మనకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వచ్చేసి ఓపో A31 ఉంది, అట్లాగే మనకు ఓపో A9 ఉంది. సో మీకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో 12,000 కాస్ట్లో కావాలనుకుంటే ఓపో 31 తీసుకోవచ్చు. మీకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో 15,000 కాస్ట్లో 48 మెగాపిక్సెల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఓపో A9 అయితే తీసుకోవచ్చు. సో మనకు పోకో X2 సిరీస్ వచ్చేసి 16,500కి అయితే అవైలబుల్ ఉంది. మీకు పోకో X2 అనేది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది. సో నెక్స్ట్ మనం ఇప్పటివరకు బేస్ సెగ్మెంట్లో, మిడ్ రేంజ్ సెగ్మెంట్లో చూసాం. ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లో, అంటే మనకు ప్రీమియం సెగ్మెంట్లో ఏమేమి మొబైల్స్ ఉన్నాయి ఈ ఆఫర్లో అంటే మనకు IQ3 అయితే మనకు 13,000 నుంచి అయితే స్టార్ట్ ఉంది ఈ కాస్ట్. అట్లాగే మనకు రోగో ఫోన్ 3 అయితే మనకు 49,999కి అయితే ఈ సేల్లో ఉంది. సో మీకు ప్రీమియం సెగ్మెంట్లో ఫోన్ కనుక తీసుకోవాలనుకుంటే మనకు చాలా మోడల్స్ అయితే ఈ సిరీస్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ రియల్మీ X50 కూడా మనకు 5G మొబైల్ మనకు 36,000కి అయితే ఈ సేల్లో ఉంది. అండ్ రియల్మీ X3 వచ్చేసి మనకు 21,999 కాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రీమియం సెగ్మెంట్లో మోటరోలా కనుక పర్చేజ్ చేయాలనుకుంటే మనకు 65,000కి మనకు మోటరోలా ఎడ్జ్ ప్లస్ అయితే ఉంది. అండ్ మోటరోలా రాజ్ వచ్చేసి మనకు 84,999 కాస్ట్కి ఉంది. ఇవన్నీ మనకు ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ ఇది. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మీరు ఓప్పో సిరీస్లో కావాలి అనుకుంటే ఓప్పో Reno 2 సిరీస్ అయితే మనకి ఈ సేల్లో ఉంది. మీకు 16,990కి అయితే అవైలబుల్లో ఉంటుంది. సో మీరు కార్డ్ డిస్కౌంట్ పర్చేజ్ చేసి, అంటే మన కార్డు మనం HDFC కార్డుతో పర్చేజ్ చేస్తే మీకు 2,000 నుంచి 2,500 వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ మనకు రియల్మీ X3 తీసుకుంటే రియల్మీ X3 సూపర్ జూమ్ మోడల్ వచ్చేసి మనకు 25,000కి అయితే అవైలబుల్లో ఉంది. మనకు ఈ 64 మెగాపిక్సెల్ అండ్ 60x జూమ్, అంటే మీకు జూమింగ్ మొబైల్ కనుక కావాలి అనుకుంటే మనకు రియల్మీ X3 సూపర్ జూమ్ మోడల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకు 60x జూమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు రెడ్మీలో కనుక మీరు ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్, అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్ నుంచి 20,000 బిలోలో ఒక మిడ్ రేంజ్ మొబైల్ అయితే తీసుకోవాలి అనుకుంటే మీకు రెడ్మీ K20 సిరీస్లో రెడ్మీ K20 మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది మనకు 20,000 కాస్ట్లో అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ మనకు న్యూ సేల్స్ వచ్చేసి మనకు టెక్నో కెమాన్ 16 టెక్నో మోడల్ వచ్చేసి మనకు 16 మోడల్ అయితే 10,999కి అయితే లాంచ్ అవుతుంది. ఇది 6.8 డిస్ప్లే సైజ్ ఉంది. అట్లాగే మనకు హెలీ G70 ప్రాసెసర్ అయితే దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. సో ఇన్ఫినిక్స్లో మనకు 6GB వేరియంట్లో మీకు 10,000 కాస్ట్లోనే 6GB వేరియంట్ మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకు బేస్ వేరియంట్లో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేస్ వేరియంట్లో బిలో 10,000కి మీకు ఇన్ఫినిక్స్ హాట్ 10 అయితే అవైలబుల్లో ఉంది. దీంట్లో 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో కార్డ్ డిస్కౌంట్ కనుక మీరు కార్డ్ డిస్కౌంట్తో తీసుకుంటే మీకు 8,000 9,000 లోపలనే మీకు ఒక మంచి 6GB ఫోన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం బేస్ సెగ్మెంట్లో, అంటే మనకు బేస్ సెగ్మెంట్లో 10,000 లోపల కనుక మీరు ఒక మంచి ఫోన్ ఫ్లిప్కార్ట్ సేల్లో పర్చేజ్ చేయాలనుకుంటే మనకు ఇన్ఫినిక్స్ హాట్ 9 ఉంది 9,000కి. అండ్ మనకు ఐటెల్ వర్షన్ 1 7,000కి వస్తుంది. అట్లాగే మనకు టెక్నో స్పార్క్స్ 6,500కి అవైలబుల్లో ఉంది. మనకు టెక్నో స్పార్క్స్ పవర్ టు ఎయిర్ 8,500కి ఉంది. Honor 9S 6,500కి అయితే ఈ సేల్లో మనకు బేస్ సెగ్మెంట్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు లావాలో తీసుకుంటే లావా Z66 అయితే 7,400కి అయితే ఈ సేల్లో అవైలబుల్ ఉంది. నోకియా C3 మనకు 8,999కి అయితే అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ మనకు బేస్ సెగ్మెంట్లో, అంటే బిలో 10,000, అంటే బేసిక్ పర్పస్ కోసం మనకు నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, బేసిక్ బ్రౌజింగ్ కోసం కానీ, నార్మల్ కాల్స్ అండ్ వాట్సాప్ కోసం కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ బేస్ వర్షన్ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇవి బెస్ట్ మంచి డీల్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మనకు బేస్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం సెగ్మెంట్లో తీసుకుంటే వివో S1 Pro మనకు 19,000 అవైలబుల్ ఉంది. అట్లా వివో సిరీస్లో మనకు వివో S1 Pro తర్వాత వివో Y50 సిరీస్ 8GB ర్యామ్ తోటి మనకు స్టార్ట్ అవుతుంది. ఇది మనకు 16,990కి వస్తుంది. వివో సిరీస్లో నెక్స్ట్ వివో V19 ఉంది మనకు 25,000, ఇది ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ ఇది. నెక్స్ట్ ఓపో సిరీస్ తీసుకుంటే ఓపో 17 మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఓపో F17 అవైలబుల్లో ఉంది. ఇది మనకు 17,990కి ఈ సేల్లో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు ఓపో సిరీస్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్ తీసుకుంటే ఓపో A53 ఉంది. అండ్ బేస్ సెగ్మెంట్లో తీసుకుంటే ఓపో A12 మీకు 10,000 బిలోలో వస్తుంది ఇది. నెక్స్ట్ మనకు బేస్ సెగ్మెంట్లో ఓపో A1K ఉంది 7,999 కాస్ట్కి. ఓపో A11K మనకు 8,990కి ఉంది.
మీకు సామ్సంగ్లో తీసుకుంటే సామ్సంగ్లో ప్రీమియం సెగ్మెంట్లో సామ్సంగ్ A51 మనకు 25,000కి అవైలబుల్లో ఉంది. సామ్సంగ్ A21s 17,500కి అవైలబుల్లో ఉంది. అట్లాగే మనకు సామ్సంగ్ A31 సిరీస్ వచ్చేసి మనకు 20,000కి అయితే ఈ డీల్స్లో మీకు ఫోన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ మనకు రెడ్మీ తీసుకుంటే రెడ్మీ C3 అంటే రెడ్మీ మోడల్లో మనకు బేస్ సెగ్మెంట్లో రెడ్మీ C3 ఉంది. అట్లాగే ఓప్పోలో బేస్ సెగ్మెంట్ ఓప్పో A5s అయితే ఈ డీల్స్లో మనం తీసుకోవచ్చు. సో మీకు కొన్ని సామ్సంగ్ సెలెక్టెడ్ ఫోన్ పైన సామ్సంగ్ అప్గ్రేడ్ అయితే దీంట్లో ఇచ్చారు. సో ఈ సామ్సంగ్ అప్గ్రేడ్ అంటే ఏంటంటే మనం టోటల్ 10,000 కాస్ట్ కనుక మొబైల్ పర్చేజ్ చేస్తే మనకు 30% అంటే మనం 70% పే చేస్తే సరిపోతుంది. మీకు 30% అమౌంట్ అనేది 1 year తర్వాత పే చేయొచ్చు. సో ఇవి మనకు ఈ మొబైల్స్తో పాటు మనకు మొబైల్ ప్రొటెక్షన్ అయితే ఈ దాంట్లో అవైలబుల్ ఉంది, వారంటీ అసిస్టెంట్ ఉంది, అట్లాగే మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఈ సేల్లో వీళ్ళు మొబైల్స్తో పాటు ఇస్తున్నారు. సో ఇవి మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో మొబైల్స్ పైన ఉన్న ఆఫర్స్.